జూనియర్ చాలా బాగుందన్న మూవీ. ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్ గా చూసాను నేను మూవీ. ఫస్ట్ ఏదో అనుకున్నాను అంటే బయట పోస్టర్ లో గట్రా చూసి, కానీ కిరీటి గారి గురించి చెప్పుకోలే ఈ మూవీలోనే. ఇది ఆయన ఎంత కష్టపడ్డాడు ఏటో తెలియదు, కానీ ఇది వరకు వెనకాల బ్యాక్గ్రౌండ్, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే యాక్టింగ్ పరంగా, డాన్స్ పరంగా మనకు ఇంకో ఎనర్జీకి స్టార్ వచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే రామ్ పోతినేని గారు ఉన్నారు కదా మనకి, ఆయన నెంబర్ 1 డాన్సర్. ఎన్టీఆర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఆయన వాళ్ళకి పోటీగా చేశాడన్న కిరీటి గారు. డాన్స్ అలా కాళ్ళ మీద నడుస్తుంది మొత్తం డాన్స్ అంతా కూడా. ఇంకా బ్యాక్గ్రౌండ్ వేసానికి వచ్చినా కూడా ఆర్ఆర్ కూడా ఆధార్ కొట్టేసాడు, మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా ట్రెండింగ్ వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ మూవీ అన్న, ఫుల్ ఎమోషనల్. రవిచంద్ర గారి క్యారెక్టర్ బాగా హైలైట్ ఇందులోనే. అట్ ద సేమ్ టైం ఈయన రావు రమేష్ గారి క్యారెక్టర్ కి కాంపిటీషన్ ఇస్తాడు ఈయన రవిచంద్ర గారు. అంటే మనం చాలా సినిమాల్లో రవిచంద్ర గారిని హీరో కింద చూసాం, ఇందులో ఫాదర్ కింద చేశారు. క్లైమాక్స్ మాత్రం అదరు కొట్టారు. ఎందుకంటే క్లైమాక్స్ లోనే కూతుర్ని గుర్తు తెచ్చుకుని సన్నను మర్చిపోతాడు. ఇప్పుడు తండ్రికి ఒక కొడుకుకి కూతురికి ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాలో బాగా చూపించారు. కంపల్సరీగా అందరూ యూత్, ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా కూడా వల్గర్ లేకుండా క్లియర్ గా ఉందన్న సినిమా. మెయిన్ కిరీటి గారికి హ్యాట్సాప్ చెప్పాలన్న, ఎందుకంటే ఆయన డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అదరగొట్టేశారు. నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్ అవుతారని నాకైతే నమ్మకం ఉంది. చాలా బాగుందన్న మూవీ, బాగుంది అన్న. జూనియర్ సినిమా ఇప్పుడే చూసానన్నా, మామూలుగా లేదన్నా అన్న. నిజంగా రక్తం పరిగెడుతుందన్న నిజంగా జూనియర్ సినిమా అన్న చెప్తున్నాం కదన్న. డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు ఒక్క లెవెల్లో తీసారన్న. ప్రతి షాట్ అబ్బబ్బా స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. ఇంకా హీరో గారు కిరీటి గారు డాన్స్ మాత్రం మామూలు లేదన్న. ఎన్టీఆర్ గారిని చూసినట్టు, నానక ప్రేమతో మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్టు ఉందన్న. అలాగే అన్న తండ్రి సెంటిమెంటు, కూతురు సెంటిమెంటు, కొడుకు సెంటిమెంటు తో తీసారన్న సినిమా జూనియర్ సినిమా అన్న. ఇంకా మ్యూజిక్ పరంగా వెళ్తే దేవిశ్రీ ప్రసాద్ గారు అబ్బా ఏం కొట్టారన్న. నిజంగా ఈ మ్యూజిక్ ఇరగదీశారన్న. ఐటమ్ సాంగ్ లాగా ఉంటుందన్న సాంగ్. శ్రీలీల మేడం సాంగ్ మాత్రం చాలా బాగా చేశారన్న. యాక్టింగ్ మాత్రం ఇంకా సాంగ్ లో డాన్స్, ఆ డాన్స్ కోసమే వెళ్ళాలన్న. ఇంకా ఇంటర్వెల్ దాకా ఒక లెవెల్లో ఉంటే అన్న సినిమా. ఇంటర్వెల్ తర్వాత ఖచ్చితంగా మాత్రం 20 నిమిషాల సినిమా కోసం వెళ్ళాలన్న. 20 నిమిషాల్లో ఉంటది బస్ ఫైట్. ఆ బస్ ఫైట్ కోసం ఖచ్చితంగా జూనియర్ సినిమాకి వెళ్ళాలన్న. ఆ మాస్టర్ గారు మాత్రం అన్న ఏం తీసారని మీ కాలుకి దండం పెడతానన్న. నిజంగా మీ కాలుకి దండం పెడతానన్న. ఆ ఫైట్, ఆ బస్ లో ఫైట్ ఏం తీసారన్న. అబ్బా 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 ఏముందన్న ఫైట్ అన్న. ఖచ్చితంగా అన్న ఈ సినిమా అన్న ఈ జూలై 18, 2025 రిలీజ్ అయిందన్న. జూనియర్ సినిమా మాత్రం మన మర్చిపోయిన జెన్నీలి మేడం గురించి అన్న. జెన్నీలి మేడం ఎన్నో సినిమాలు చేశారు చూసారన్న హీరోయిన్ కింద. కానీ ఇందులో సిస్టర్ క్యారెక్టర్, అక్క క్యారెక్టర్ చేసిందన్న. నిజంగా చాలా న్యాచురల్ గా చేసిందన్న. అలాగే రావు రమేష్ గారు, అలాగే అన్న ఆర్టిస్టులు అందరూ కూడా, లక్ష్మణ్ అలాగా అందరూ చిన్న ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు లేదు, బ్రహ్మానందం గారు కానీ అలాగే మన అందరూ కూడా చాలా బాగా తీశారన్న. సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రం మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. జై జూనియర్. జూనియర్ సినిమా సూపర్ అన్న. ఇప్పుడే చూసి వస్తున్నా ఫ్రెండ్స్ తో, నాతోని. ఆ హీరో ఏం చేశాడన్న, డాన్సులు, ఆ ఫైట్లు, ఆ పాటలు, దేశప్రసాద్ సంగీతం ఇరగదీశాడు. తండ్రి సెంటిమెంట్ అయితే అల్లాడిపోయింది అన్న. జీవితంలో గుర్తుండిపోతే ప్రతి కొడుక్కి, ప్రతి తండ్రికి, ఆ ప్రతి బిడ్డకి, ఆ ప్రతి మన క్యారెక్టర్ సూపర్ చేశారన్న. అది కాక మన ఫ్రెండ్స్ కూడా న్యాయం చేశారు ఆ క్యారెక్టర్ కి. ఊరును బాగు చేయడం ఎలాగా, తండ్రిని చూసుకోవడం ఎలాగా, బిడ్డని చూసుకోవడం ఎలాగా. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అండి. సినిమా చూస్తుంటే సీట్ల నుంచి లేకపోతే లాస్ట్ వైరల్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. లాస్ట్ ఫైట్ మాత్రం ఇంకా ఇరగదీశాడు అన్న. సినిమా మాత్రం టోటల్ గా బ్లాక్ బస్టర్ అన్న. 100% న్యాయం చేసిన సినిమాకి మాత్రం ఆల్ ద బెస్ట్. జూనియర్ మూవీ బాగుంది భయ్య. అంటే కీర్తి గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, డాన్స్ కానీ, స్టంట్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎరగదీస్తారు కీర్తి గారు. చాలా ఎక్సలెంట్ బాగుంది. అంటే ఫస్ట్ టైం కీర్తి గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా జూనియర్ మూవీలో. మనకి దాంట్లో ఫాదర్ సన్ ఎమోషన్ క్యారీ చేశారు. అండ్ సిస్టర్ సెంటిమెంట్, జెన్నీలియా గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అంటే లాంగ్ గ్యాప్ తర్వాత జెన్నీలియా గారు మనం స్క్రీన్ మీద చూస్తాం. అంటే దాంట్లో మూవీలో మనకి మెయిన్ గా ఒక ఊరి గురించి ఉంటుంది, అండ్ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది, అంటే ఒక విలేజ్ గురించి ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఒక విలేజ్ గురించి ఉంటుంది. మూవీ అయితే బాగుంది భయ్య. అంటే మెయిన్ గా మనకి హైలైట్స్ ఏం చెప్పాలంటే కీర్తి గారి గురించి చెప్పాలి. ఆ యాక్టివ్ పర్ఫార్మెన్స్, ఆ డాన్స్ కానీ, దాంట్లో వైఆర్ఈ సాంగ్ కానీ, దాంట్లో బీజేఎం ఆర్ఆర్ డిఎస్పీ బీజేఎం అయితే ఎక్సలెంట్ అనిపించింది. బాగుంది భయ్య. మూవీ అయితే ఓవరాల్ చూసుకుంటే బాగుంది, పర్లేదు చూడొచ్చు. హీరో ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే యాక్టింగ్ ఫార్మ్ ఎలా తీస్తాడు బాగా. అంటే మన ఫస్ట్ టైం మనకి యాక్టింగ్ చేసినట్టు లేదు, ఎప్పుడు చాలా సినిమాలు చేసి మనకి కీర్తిగా చేసినట్టు అనిపించింది. అట్లా బాగుంది మూవీ. మనం కొత్తగా చూసినట్టు ఏం అనిపించలేదు, బాగుంది. నెక్స్ట్ ఇంకా సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కీర్తి గారి నుంచి.
బాగుంది భయ్య. లేదు 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 కీర్తికతో అంటే మనకి శ్రీలీలతో పోటీగా వేసినట్టు అయితే నాకు అనిపించింది. ఇద్దరు ఈక్వల్ గా వేసినట్టు అయితే అనిపించింది. బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ ఓవరాల్ చూసుకుంటే మనకి గుడ్. ఎందుకంటే బీజిఎం ఆర్ఆర్ మంచి ఎక్సలెంట్ అనిపించింది. బాగుంది భయ్య. ఎందుకంటే మెయిన్ గా మనకి ఆర్ఆర్వే మెయిన్ కదా, దాంట్లో బాగా క్యారీ చేస్తారు. ఆర్ఆర్ మాత్రం బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ వయ్యారి సాంగ్ ఎక్సలెంట్ ఉంది భయ్య. బాగుంది. అన్న జూనియర్ మూవీ ఒక్క రేంజ్ లో ఉందన్న, ఒక్క లెవెల్లో ఉంది. ఎందుకంటే మూవీలో అలా ఏదో ఉంది చూడదామనే ఉండదు. కాంటెంట్ ఉంటది అన్న, సూపర్ కాంటెంట్ ఉంటది ఈ మూవీలో. 3 సెంటిమెంట్స్ లో ఉంటాయన్న. 3 సెంటిమెంట్స్, బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్, ఫాదర్ డాటర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్. స్టార్ట్ అవ్వగానే సెంటిమెంట్స్ రావు, కొంచెం కాలేజ్ వైబ్, తర్వాత మన కీర్తి గారి స్వాగ్ అలా వచ్చి స్టోరీ వెళ్తుంది. స్టోరీ మాత్రం మామూలుగా ఉండదు అన్న. సెంటిమెంటల్ మూవీ. ఫ్లాష్ బ్యాక్ ఇంకా మంచి ట్విస్ట్ ఉంటది ఇంటర్వెల్ దగ్గర. క్లైమాక్స్ కి మైండ్ నిజంగా బ్లాక్ అయ్యేంత ట్విస్ట్ ఉంటది అన్న. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అనే మూమెంట్ వచ్చేస్తుంది లాస్ట్ లో. మ్యూజిక్ అన్న డిఎస్పీ గారు ఉంటే క్వశ్చన్ మార్క్ లేదు, ఫుల్ స్టాప్ ఉంటది. డిఎస్పీ గారు అంటే బత్తల భాషింగాలి అంతే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మూవీ గురించి చెప్పాలంటే, మన హీరో గురించి చెప్పాలంటే, నేను ఒకటే అంటే యాక్షన్ స్టార్ అని టైటిల్ ఇచ్చిండు ఆయనకి. ఎందుకంటే స్టంట్స్ మాత్రం ఇరగతీసినాడు, డాన్స్ ఇంకా దెబ్బకి పాడేసినాడు. శ్రీలీలాలు ఇద్దరు వయ్యారి మీద డాన్స్ చేస్తుంటే అన్న థియేటర్ మొత్తం ఎగిరింది. జెన్యున్ గా సూపర్ ఉందన్న మూవీ మాత్రం. నేను అంటున్నా 5 నుంచి 4.5 ఇవ్వాలి మూవీకి రేటింగ్. ఎంజాయబుల్ మూవీ, 250 వర్త్ అన్న. చాలా బాగుంది. తర్వాత ఐటమ్ సాంగ్ ఒకటి చేసింది, చాలా బాగా యాక్ట్ చేసింది. బాగుంది సినిమా. సినిమా మొత్తంలో చాలా నచ్చింది. అన్ని బాగా, అందరూ బాగానే యాక్ట్ చేశారు. కొత్త కదా, ఫైట్స్ గానీ డాన్స్ గానీ అన్ని బాగున్నాయా? పాత హీరో లాగా బాగా యాక్ట్ చేశారండి ఆయన. డాన్స్ కి డాన్స్ చేశారు, ఫైట్ కి ఫైట్, అన్ని బాగున్నాయి. గుర్తుకు రావచ్చు, అంత బాగా యాక్ట్ చేశారు కనుక అదే గుర్తుకొచ్చుంటది. ఇందులో తప్పే ఉందండి, అది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ భయ్య, సూపర్ క్రియేటివ్ డాన్స్ ఎరగదీశాడు. మంచి యాక్టర్ ఉన్నాడు. తను ఎక్కడ కూడా తడబడలేదు. సినిమా ఫస్ట్ సినిమా అన్నట్టుగా ఆ ఫీలింగ్ లేదు తనకి. చాలా ఎక్స్పీరియన్స్ తో ఉన్నట్టుగా సినిమా చేశాడు. మంచి సినిమా, సిస్టర్ సెంటిమెంట్. అందరూ సినిమా చూడండి. కిరీటి రెడ్డి మంచి డాన్సర్ ఉన్నాడు. మన తెలుగు ఇండస్ట్రీకి మంచి డాన్సర్ దొరికాడు. అటు కన్నడ ఇండస్ట్రీ, పునీత్ రాజ్ కుమార్ అయితే ప్రెసెంట్ లేడు కాబట్టి కన్నడ ఇండస్ట్రీలకైనా దాంట్లో సైడ్ ఫిల్మ్స్ కైనా చేసుకుంటే కన్నడ ఇండస్ట్రీకి మంచి డాన్సర్ దొరుకుతాడు అక్కడ. ఇక్కడ అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడున్న నో ప్రాబ్లం. మంచి ఇది ఉంది దానిలో. మంచి యాక్టర్, సూపర్, మంచి సినిమా. గోల్డ్ అంటే ఇప్పుడు నేను గోల్డ్ వరకు ఎంతవరకు ఎదిగానో జూనియర్ కూడా అంతవరకు ఎదిగాడు అనమాట సినిమాలో అయితే. ఎందుకంటే నేను ముందు అనుకున్నాను జూనియర్ అంటే ఏదో ఒక ఆర్టిస్ట్ ఏమో, తర్వాత జూనియర్ తర్వాత కంపెనీ ఆర్టిస్ట్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఇంకా అలా ఎన్నో ఆర్టిస్టులు ఉంటాయి. కానీ ఈ ఆర్టిస్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆర్టిస్ట్. ఫ్యామిలీలో ఎలా నెగ్గుకొచ్చాడు అనేది మనకైతే సూపర్. ఫస్ట్ నుంచి కూడా ఒక కాలేజ్ డ్రాప్ లో సగం వరకు, సగం నుంచి ఇంకా సెంటిమెంట్ అయితే ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే చించేశాడు భయ్య. 5 భాషలో రిలీజ్ అయింది జూనియర్. ఖచ్చితంగా కూడా ప్రతి భాషలో కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అనమాట శుక్రవారం అన్నాడు. ఎందుకంటే ఇందులో జనీలే కూడా అసలు అంటే మనం అనుకుంటే హీరోయిన్ నేను చూసి 10 సంవత్సరాలు అయిందేమో హీరోయిన్ గా చూసి, ఇప్పుడు ఈ సినిమాలో అక్కగా చేసింది. అక్కగా అంటే మాటలుగా చేయటం మళ్ళీ సెంటిమెంట్ పిండేసింది అసలు. రావు రమేష్ గారు యాక్టింగ్ ఏంటి, అలాగే రెడ్డి గారు డైరెక్షన్ రెడ్డి గారు అనమాట, సూపర్ సార్. అలాగే సినిమా తప్పకుండా ఫ్యామిలీ స్టోరీ, అలాగే కాలేజీ వాళ్ళు కూడా అందరూ చూడాల్సిన సినిమా. సినిమా చూసినంత సేపు మనసు విలువలు ఆడిపోయింది, అంత బాగుంది అనమాట సినిమా. ఖచ్చితంగా ఈ శుక్రవారం నాడు ఈ జూనియర్ సినిమా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ మీద ఇంకా 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 ఒక అక్క మీద ప్రేమ, ఒక తండ్రి మీద ప్రేమ అనేది ఏంటంటే ఖచ్చితంగా సినిమాలు చూస్తారు. జూనియర్ ఈజ్ హ్యాట్స్ ఆఫ్ సినిమా. నా తరఫు 3.5 రేటింగ్ ఇస్తున్నానండి. సూపర్ సినిమా.